నా ప్రభు నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణ తోడ తీర్చెను, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు కృప విడచియుండిన ప్రభు, విడచియుండిన ప్రభు వన్నతోడని దరి చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు కృంగి ఉన్న వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. వంగవచ్చు సైతను గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశైలమై కోటగాని ఉంటివి, కోటగాని ఉంటివి. సాతాళంబు సైతమై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షిపై ఉండి నమ్మదగిన వాడవై, భయపెట్టుకో నమ్మదగిన వాడవై, నిత్యుడా మా దేవుడా నమ్మకమైన నా ప్రభు. ఇంగ్లీష్ పాటలో కదా నాము నా యేసు నాము దినము ప్రయాసమెల్ల పోయినా దయ రక్షణ దినము భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రధానాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము ప్రభునితో నిరంతరం నిబంధన చేసుకొండి, నిబట్టి నింపంగా విభుని పాడబద్మము భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న
భక్తి ప్రధానలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమా దినము ప్రభంకైకో నా దినము నా ఆత్మ శాంతమందుము నీ యేసుని ఆధారము భయంబోలేక రక్షణ కలిభాగంబు పొందుము భాగ్యమా దినము ప్రభంకైకో నా దినము భక్తి ప్రధానలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమా దినము ప్రభంకైకో నా దినము నీ చేసేడి ఒప్పందమో నల్లడనే రావేతును నీ జొచ్చువేళయందును నీదిని మేచి పాడుదున్ భాగ్యమో దినము ప్రభంకైకో నా దినము భక్తి ప్రధానలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమో దినము ప్రభుంకైకో నా దినము తీసుకొస్తాను. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోగముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాన్ నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిశీలలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్ము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ప్రభు నీ పాదాలు కొందనాలు తండ్రి. స్వామి కొద్ది మాటలు చెప్పలేక శక్తిని దయచేయండి. ఈ స్నామం బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ చదివి పైకి ఆ దినముల యందు అదే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యెరూషలేము వారును యోధావారు ఏం చేస్తున్నారు? యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు ఏం చేశారమ్మా? తమ పాపములు పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో పొంది అప్పుడు వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నట్లుగా దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యంలో మనం నెరవేర్చాలి. మనం మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. దినాలు అనేక మంది సరైన మార్పు లేకుండా తీసుకున్నారు. ఎందుకంటే మరి కొన్ని పరిస్థితులు మారే కనుక కొంతమంది పెళ్ళిళ్ళ కొరకు కూడా బాప్తిస్మం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఏం చేస్తున్నాడు, అనేకులకు
ఆయన మార్గమును ఆయన త్రోవలు సరళం చేయమని దేవుని వాక్యం. మరి మనం ఆయన మార్గాలు ఆయన త్రోవలు మనం సరళం చేసి మరి మారు మనసు పొంది అంతవరకు కదా ఇవాళ బాప్తిస్మం తీసేసుకున్నాం అయిపోయింది అనుకోకూడదు. మనం చచ్చిపోయే వరకు ఇప్పుడు మనం దేవునితోనూ నీరుతో ప్రమాణం చేద్దాం కదా. యేసుప్రభు కూడా వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఎందుకంటే మాదిరి లేఖనం నెరవేరినట్లు ఆయన చెప్పిన మాటలు నెరవేరాలి కనుక ఆయన కూడా వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. కనుక ఈ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే మనం దేవునికి సాక్షిగా దేవుని దగ్గర మనం ఒప్పందం చేసుకున్నట్టు ఇప్పుడు కదా. ఇంకెప్పుడు మనం లోకంలోకి వెళ్ళను, లోకం జోలికి వెళ్ళను, ఇంకా దేవా నీతోటే నేను అని మనం దేవునికి ప్రమాణం చేస్తాం. అనమాట మనుషుడు కాదు మనం చేసేది కదా. నీతోనూ దేవునితో మనం ప్రమాణం చేస్తూ బాప్తిస్మం చేసుకున్నాం కనుక దేవుడు మరి ఇందాక మనం పాడిన పాటలో ఒక శరణం ఉంది. అయితే అనేకమైన ఇరుకులు ఇబ్బందులు పెట్టినప్పటికీ దేవుడు బిడ్డకి మ్యారేజ్ విషయంలో ఎంతో సహాయం చేశారు. ఆ యొక్క ఇరుకులు ఆ తొందరలు అవన్నీ ఆ సమస్యలన్నిటినీ తొలగించి ఈ దినమందు మ్యారేజ్ చేసుకుంటాకి దేవుడు దయ చూపాడు. మరి మ్యారేజ్ నిమిత్తం తన మారుమనసు పొందింది, రెండు కలిగి ఉంది. మారుమనసు పొందింది, ఇప్పుడు మ్యారేజ్ కూడా సర్టిఫికేట్ అవసరం, బాప్తిస్మం అవసరం కనుక ఈ దినమందు మరి బాప్తిస్మం తీసుకుంటుంది కనుక ఆ బిడ్డ అంతవరకు దేవుని కొరకు నిలబడేటట్లుగా అక్కడ ఎవరది ఆ ఊరు వెళ్ళినప్పుడు కూడా గోకవరం పేరే రావట్లేదు. ఆ గోకవరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ గొప్ప సాక్షిగా అనేకులను దేవుని తట్టు తిరిగేటట్లుగా కదా. అనేకులు సహవాసం యొక్క మెట్టు, సహవాసం యొక్క భక్తి గోకవరానికి కూడా పెళ్లి చూపు ఉంది కనుక ఇవన్నీ మనం అక్కడ బిడ్డ ఎంతో సాక్షిగా మరి దేవుని పట్ల నేర్చుకున్న భక్తిని అక్కడ తన గృహానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూపించేలాగా మరి ఇక్కడ ఎలాంటి ప్రార్థన చేసిందో అక్కడ కూడా అనేకులు మాదిరిగా ప్రార్థన పరురాలుగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. చేసేనా ప్రభు నీ పాదాలు కొన్నాను తండ్రి. స్వామి నీ బిడ్డ బాప్తిస్మం తీసుకుని చుండగా మీరే సహాయం చేయండి. ఎన్నో శోధనలు సైతాన్ ఆటంకులన్నీ దేవా నువ్వు తొలగించి బిడ్డకి నీవే ఆశ్రయముగానే నీవే శైలముగా ఉండి ఈ దినమందు మంచి మ్యారేజ్ చేసుకుంటా దయచూపే నీకు ఉన్నాను. ఎంతో బిడ్డలు నీరు కాచి ప్రార్థన చేసి నీకు నీ బిడ్డలకి దయచేసావు దేవా. అంతవరకు కాపాడుకొని కృప దయచేయండి. ఈ దినం బాప్తిస్మం బాప్తిస్తుండగా సహాయించండి. నీటితో ప్రమాణం చేసి నేను నీ బిడ్డనని ఈ దినం నుండి నీ నామంలో నేనున్నానని ఒప్పందం చేసుకుని తండ్రి బాప్తిస్మం తీసుకొని చుండగా బిడ్డకు సహాయం నీ కృపగల ఆత్మ నీ బిడ్డకు తోడుగా ఉంచున్నాయి. ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి ఇక్కడ నేర్చుకునే మిత్తంతా తన జీవితాంతం నెరవేర్చగలిగిన బిడ్డగా చేయమని యేసునామం బట్టి అడుగుతున్నాం తండ్రి. లోతున వినబడు స్వరము లోబడుటను నేర్పించి లోపము కర్రచ్చిననే అనేరు కర్రచ్చిన అక్కరానికి ఇది కర్ర నడి సాంద్రమన దేవా నవ జీవన మార్గమున జన్మ తరింప నడిపించునా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమును తెలియురే కేవలము నమ్ముకో
కొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ కలిగినను నమ్మకలేకపోయినా నరులకు నరకంబు సిద్ధమనెను నరకంబు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులారా పాపంబునందుకుయనే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును. ఎలిజబెత్ ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నావా? ఈ యొక్క బాప్తిసము ఇంటివారు, తల్లిదండ్రులు, సంఘము, సమాజం ఒత్తిడిలో కాకుండా నీ అంతటి నీవే దీన్ని తీసుకునిచున్నావా? ఇక మీద నుంచి ప్రభుకే సాక్షిగా ఉండి జీవితాంతం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కోసమే నిలబడడానికి తీర్మానం చేసుకుని ఉన్నావా? నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో నీకు బాప్తిసం ఇచ్చున్నాను. తండ్రి కుమారుడు ఆయనెప్పుడు ఎల్లప్పుడు తండ్రి సాయించి పాడదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఉండండి, అక్కడ ఉండండి. చేసి ప్రార్థన ప్రభా నీ పాదాలు కొందనాలు తండ్రి స్వామి. విడగా నాయన బాప్తిసం తీసుకున్నది నీ కృప, నీ దయ, నీ ఆత్మీయ శక్తి వీడికి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. నీతో ప్రమాణం చేసింది కదా ప్రభు, ఆ ప్రమాణాన్ని నిత్యము నిలబెట్టి అంతవరకు నీకు సాక్షి జీవించినట్లు కృప దయచేవాడు. అతడు ఎక్కడ నష్టం చేయకుండా మ్యారేజ్ విషయంలో అన్ని విషయాల్లో మీరే దయచూపని స్నామం బట్టి అడుగుతున్నాము తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఎల్లప్పుడు ఎలిజబెత్కి తోడై నడిపించును గాక.